భాను గారు నమస్తే అండి. నమస్తే అన్న. నమస్తే భానుగారు. భానుగారు, ఇక్కడ విషయం ఏంటంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ఎవరు? సుబ్బారెడ్డి గారు. సరే, చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టిన దాని మీద మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు. కొన్ని విషయాలు చెప్పి ఆయన నేను దేవుడి మీద ప్రమాణం చేయడానికైనా సిద్ధం, ఎలాంటి శీల శోధన పరీక్షలకైనా అంటే లై డిటెక్టర్ లాంటి పరీక్షలకైనా నేను సిద్ధం, నేను ఎలాంటి కల్తీకి కానీ అక్రమాలకు కానీ నేను పాల్పడలేదు అన్నారు. కానీ మేము పాల్పడలేదు అనలేదు ఒక పాయింట్. ఇంకో మాట, ఆయన కొవ్వు లేదు కానీ కల్తీ జరిగిందని ఆయన ఓపెన్గా ఆయన ఇంత ముందు చెప్పాడు, ఇవాళ కూడా చెప్పాడు ఆయన. ఇక్కడ విషయం ఏంటంటే నేను అడిగేది, సిఎఫ్టిఆర్ఏకి పంపించిన రిపోర్ట్లో అంటే సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దానికి ఇచ్చిన శాంపిల్ సంబంధించి నేనే చెప్పాను, నేనే అధికారులను ఆదేశించాను ఆ శాంపిల్ పంపించమని వాళ్ళకి. అది వచ్చిన తర్వాత ఏమైందో నాకు తెలియదు, అధికారులను అడగాలి అంటారు. నాకు అది 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 ఏంటో మరి. అది ఇప్పుడు పంపినప్పుడు ఆయన అడగాలి కదా. ఇప్పుడు అధికారులకే తెలుసు, అధికారుల మీద బయట ఒకసారి విందాం, అది ఒకసారి వేయండి. అది నేను అదే కదా క్లారిఫై చేస్తున్నాను. చర్యలు తీసుకొని నా దృష్టికి సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ వస్తే చర్య తీసుకోకుండా గమ్ముగా ఉండేవాడిని అయితే నేను ఎందుకు రాస్తాను సిఎఫ్టిఆర్ఐకి పంపించమని? అది అధికారులు చర్యలు తీసుకోవాలని బాధ్యత అధికారులది. నేను రిపోర్ట్ రాసినప్పుడు కూడా అధికారులు అందరి చేత పర్మిషన్ తీసుకొని ల్యాబ్కు పంపారు. ల్యాబ్ రిపోర్ట్ వచ్చినప్పుడు చెప్పాల్సిన బాధ్యత అధికారులది. ఎవరెవరైతే కల్తీ నెయ్యి సప్లై చేస్తున్నారా అని మీరు వాళ్ళు సప్లయర్స్ ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత కూడా అధికారులది. వాళ్ళు మా బోర్డుకి చెప్పాలి, తీసుకురాలా. అదే ఇక్కడ నా సందేహం ఏంటంటే, బోర్డు సభ్యుడిగా మీరు రెండోసారి ఉన్నారు, ఆయనే రాశారు సిఎఫ్టిఆర్ఏకి పంపించమని నేనే చెప్పాను, వాళ్ళు అందరితో మాట్లాడి పంపించారు అని చెప్పి వాళ్ళు ఆయనే చెప్తున్నారు. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత నా దృష్టికి తీసుకురాలేదు అంటే నేను అడగలేదని చెప్తున్నాను. ఆయన అడగలేదు, వాళ్ళు దృష్టికి తీసుకురాలేదు అంటే ఎక్కడో గప్చుప్ అన్నట్టుగా అయిపోయింది. అంటే ఇంకెవరో దాన్ని మేనేజ్ చేశారు అధికారులు, ఈయనకు తెలియకుండా ఇంకెవరో దాన్ని మేనేజ్ చేశారని అనిపిస్తుంది అది వింటుంటే. ఇప్పుడు అధికారులే బాధ్యులు, దానికి నాకేం సంబంధం లేదు అన్నట్టుగా ఆయన ఎందుకు అంటున్నారు? వెంకటకృష్ణ, మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారాలు. నమస్తే అండి. సుబ్బారెడ్డి గారు, మీరు మాట్లాడుతుంటే నవ్వేస్తుంది. మీటింగ్ కి ఈటింగ్ కి ఏమైనా వస్తారా? టీటీడీ మీటింగ్ కి తినేదానికి ఏమైనా వస్తారా? పకోడీలు, స్వీట్లు ఏమన్నా? ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు? లడ్డు తినరా? స్థాయిలో ఉన్నారు. పకోడీలు స్వీట్లు అంటే లడ్డు తినరా? మామూలుగా మీటింగ్ లో పకోడీలు అవి ఇస్తారన్న, అది తినేదానికి ఏమైనా వస్తున్నారు మీరు మీటింగ్ కి అంటూ 5 సంవత్సరాలు? ఏందయ్యా అధ్వానం గురి మీరు మాట్లాడేది? యాజ్ అ బోర్డ్ చైర్మన్ మీరు అధికారులకు చెప్పిన తర్వాత మళ్ళా రివ్యూ తీసుకొని ఎందుకు అడగలేదు? ఏమైంది? నేను ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద, ల్యాబ్ రిపోర్ట్ మీద ఏం తీసుకున్నారు యాక్షన్ చెప్పి అడగలేరా? నోరు లేదా? ఈ రోజు మాట్లాడుతున్నారు మీడియా ముందు. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదని వెంకటేశ్వర భక్తుడిగా ప్రశ్నిస్తున్నా. తప్పంతా చేసి ఒకరి మీద ఒకరు నెట్టుకునేది అధికారులకు చెప్పినాను, వాళ్ళు చేయలేదు. ఏంది ఇది? పద్ధతి కాదు సుబ్బారెడ్డి అన్న. మీరంటే అందరికి గౌరవం ఉంది, కానీ మీరు చేసినట్టు మహా అపచారం, పాపం. సరే, రివ్యూ తీసుకోలేదు, నెక్స్ట్ బోర్డు మీటింగ్ లో ఎందుకు అడగలేదు? సరే, రివ్యూ తీసుకోలేదు అనుకోండి, నెక్స్ట్ బోర్డు మీటింగ్ లో గతంలో తీసుకునే నిర్ణయాల మీద ఫస్ట్ లోనే ఏం జరుగుతుంది? నెక్స్ట్ బోర్డు మీటింగ్ లో గతంలో తీసుకునే నిర్ణయాల మీద చర్చ జరుగుతుంది. అప్పుడు ఎందుకు మిస్ అయింది? ఇది ఎందుకు మిస్ అయిందని అడుగుతున్నా. అంటే మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి ఇలాంటి పనికిరాని నీతి మాల పనులన్నీ చేశారు. మీరే ఈరోజు నీతులు మాట్లాడేది మొత్తం కల్తీ చేసి, అసలు అది గీయే కాదు. అలాంటిది తీసుకొని వచ్చి స్వామివారికి సమర్పించి మీకు కంప్లైంట్ చేశారు. పోర్టు కార్మికులు కంప్లైంట్ చేశారా? కంప్లైంట్ చేసిన తర్వాత సరే మీరు మంచోళ్ళు అని చెప్పి ఏదో ల్యాబ్ పంపించినట్టు, ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? మీ ఫెయిల్యూర్ కాదు అది, మీ అందరి ఫెయిల్యూర్ అని అడుగుతున్నా. అధికారులది, బోర్డుది, అందరిది ఫెయిల్యూర్. అందులో భాగంగా ఆ రోజు మీరు రెజల్యూషన్ తీసుకున్న కారణంగానే ఆ దొంగ బాబాకి, డైరీ బాబా ఎవరు ఆలయ, ఆ బాబాకి మీకు టెండర్ కాంట్రాక్ట్, బోలే బాబాకి వచ్చింది, ఆర్డర్ వచ్చింది. ఎలా తీసుకున్నారు? ఎందుకు రిలాక్సేషన్ ఇచ్చారు? రెజల్యూషన్ నెంబర్ 371 ఎందుకు రిలాక్స్ చేశారు? మీరు ఎవరి కోసం రిలాక్స్ చేశారు? ఎవరు మెప్పు కోసం చేశారు? స్వామివారికి అన్యాయం చేసి, స్వామివారికి ద్రోహం చేసి, స్వామివారి పట్ల అపచారం చేసి
ఈ రోజు మీరు మాట్లాడుతున్నది మంచిది కాదు. ఒప్పుకోండి, తప్పు ఇప్పుడైనా ఒప్పుకోండి. మీ కొండతో పాటు కొండతో 7 కొండల వాడితో రాజకీయాలు చేయొద్దండి. మాడి మసైపోతారు. ఆ ప్రెస్ మీట్ జరిగిన తీరు చూస్తా ఉంటే ఏదో బలవంతంగా పెట్టించినట్టు, ఆయనతో నువ్వు ఇలా చెప్పు అని చెప్పించినట్టు చాలా ఇదిగా కృతకంగా అనిపించింది. ఆయన స్వేచ్ఛగా లేడు, స్వేచ్ఛగా మాట్లాడాలి ఆ ప్రెస్ మీట్ లో నాకు అనిపించింది. గఫూర్ గారు మీకేమనిపించింది? నాకైతే ఒక్క నిమిషం ఈ రోజు ఆ ప్రెస్ మీట్ చూస్తుంటే ఎల్కేజీ పిల్లోడు వచ్చి మాట్లాడినట్టుంది. ఒక టీటీడీ చైర్మన్, ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ అధ్యక్షుడిగా ఉన్నారు, ఎంపీగా ఉన్నారు. మీరు మాట్లాడాల్సిన మాట్లాడేది నేను చెప్పాను, అధికారులు పట్టించుకుంటే ఎస్ చెప్పితే ఫాలోఅప్ చిత్తశుద్ధి ఉంటే ఏమైందని నిలదీయాలి, ఏమైందని క్వశ్చన్ చేయాలి, ఏమైంది ప్రశ్నించాలి. అప్పుడు నీ చిత్తశుద్ధిని మేము నమ్ముతాం. ఈ రోజు నువ్వు ప్రశ్నించలేదు కాబట్టి నీ చిత్తశుద్ధిని శంకిస్తున్నారు అందరూ. ఇది మంచిది కాదు సుబ్బారెడ్డి అన్న. మీరు మాట్లాడే మాటలు ఈ రోజు కింద లంపలేసుకొని తప్పు అయిపోయిందని చెప్పి అలిపిరి దగ్గర వచ్చి మీరు క్షమాపణ కోరండి భక్తులకి. ఇప్పుడు ఆయన నేను పంపించాను, అదే ల్యాబ్ రిపోర్ట్ పంపించాను, నాకు